హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి 25 years వచ్చినా సరే ఇంకా టైం వేస్ట్ చేస్తాను వాళ్ళ గురించి. ఇంకా టైం వేస్ట్ చేయకండి, చేసింది చాలు. ఆల్రెడీ 25 ఏళ్ళు వచ్చాయి, ఇంకొక 5 ఏళ్ళు గడిచిందంటే ఫినిష్. సో మీరు ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యి, ఇప్పుడు దాకా పని చేస్తున్న వాళ్ళు అయితే హ్యాపీ, సంపాదించుకుంటున్న వాళ్ళు అయితే హ్యాపీ, రూపాయి సంపాదించుకోకుండా ఇంట్లో పడుకున్న వాళ్ళ గురించి వీడియో మీకోసమే చెప్తున్నాను. 25 years మనం ఖాళీగా ఉన్నామంటే సిగ్గుపడల్లా. 25 ఏళ్ళ పాటు ఏం పీకరు మీరు, 25 ఏళ్ళ పాటు ఏం పీకరు. 25 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా రేపు చూసుకుందాం, ఎల్లుండి చూసుకుందాం, అవతల ఎల్లుండి చూసుకుందాం అంటే చూసుకోవడానికి ఏమున్నది, ఇంకా బొక్క తప్ప ఏముంది. సో ఇప్పటికైనా సరే 25 years వచ్చాయి, మీ 30 years లోపల సెటిల్ అయిపోయి మార్గం ఎతకండి. ఇప్పటికి టైం ఏం లేట్ అవ్వలేదు. చాలామంది ఎలా ఉంటారంటే 25 years వచ్చాయి మనకి, ఇప్పటిదాకా మనం ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తే వర్క్ అవుతుందా అనే ఇదిలో ఆగిపోతారు. అరే బాబు, నువ్వు చేస్తే కదా వర్క్ అవుతుందో లేదో తెలిసేది. చేయకుండా కూర్చుని వర్క్ అవుతుందా లేదా, వర్క్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటే పనులు అవ్వదు. అసలు ఒక పని వర్క్ అవ్వాలంటే ఫస్ట్ మీరు వెళ్ళాలి, పని చెయ్యాలి. అసలు ఆ వర్కే మీరు చేయకుండా మీరు రిజల్ట్ ఎలా కోరుకుంటారు నాకు అర్థం కావట్లేదు. 25 years వచ్చిన తర్వాతే జీవితం అయిపోలేదు, అక్కడి నుంచి జీవితం మొదలవుతుంది. నీకు అరౌండ్ 30 years వచ్చేటప్పటికి పెళ్ళి అవుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ నీకు ఎంత ఉందో ఖర్చులు కూడా అంతే ఉంటాయి. అందుకని ఒక అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుని నీ దగ్గరికి రావాలంటే, నిన్ను సెక్యూర్గా నమ్మాలంటే, అమ్మాయిల టాపిక్ కాంట్రవర్సీ అది పక్కన పెట్టండి. ఫస్ట్ మన దగ్గర ఏముంది, బొచ్చు తప్ప ఏమీ లేదు, జుట్టుకి అడ్డం తప్ప ఏమీ ఉండదు. సో ఇలాంటివన్నీ వదిలేయండి. నిన్నెవరైనా నీ దగ్గరికి రావాలంటే అది 25 years అవ్వచ్చు, 60 years అవ్వచ్చు, నువ్వు సక్సెస్ఫుల్గా అలా కనపడాలి. సక్సెస్ఫుల్గా లేకపోతే మనకి 70 ఏళ్ళు వచ్చిన రెస్పెక్ట్ ఉండదు, 25 years కాదు కదా, ఏం రెస్పెక్ట్ ఉండదు. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, 25 ఏళ్ళు వచ్చిన తర్వాత మన గోల్స్ చేస్తే రీచ్ అవ్వగలవా లేవా అనే డౌట్స్ తీసేయండి మైండ్లోంచి. కష్టపడి ట్రై చేయండి, ఆ డౌట్స్ క్లియర్ చేయండి. లైఫ్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అంతేగాని లైఫ్లో డౌట్స్ పెట్టుకుని మన వల్ల అవుతుందా అవ్వదా, ఈ రోజు కాదులే రేపు చేద్దాం, రేపు కాదులే ఎల్లుండి చేద్దాం అంటే అలా రోజులు వాయిదా పడతాయి తప్ప మీరు చేయగలిగింది చేసే పని ఏ ఉండవు. సో 25 years వచ్చిన వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే, 25 years రాబోతున్న వాళ్ళు అయినా చూస్తుంటే కనుక మీ ఇన్కమ్ సోర్స్ని మీరు పెంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయినాయి, మీకు తెలియదు ఏం కాదు కదా. ఇప్పుడున్న రోజుల్లో ఒక మొబైల్ ఫోన్ కొనాలంటే చాలా కష్టం. అంతెందుకు, వేరే టాపిక్కి వెళ్తున్నాను కాదు, కానీ ఈఎంఐ లేకుండా మొబైల్ ఫోన్ కొన్నోళ్ళు చాలా తక్కువ మంది ఇప్పుడు కాలంలో. ఎందుకంటే మినిమం 30-35 వేలు పెట్టాలి, అలా ఉంది బయట. ప్రతిదీ ఎక్స్పెన్స్ అయిపోయి. అందుకని 25 years వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేట్ చేయకండి. ఇంకో 5 yearsలో 2025ది కొడితే 2030కి ఒక రేంజ్లో ఉండాలి. జేబులో చేయడితే నోట్లు కట్టలు తప్ప ఖాళీ జేబులో కనపడకూడదు, అలా కష్టపడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Free audio post production by alphonic.com.